అందరికీ నమస్కారం. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. శాసనసభలో చర్చించవలసినటువంటి విషయాలు కానీ, అలాగే శాసన మండలిలో చర్చించవలసినటువంటి విషయాలు కానీ, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఈ 2.5 ఏళ్ళు అయిపోయిన దానిలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాల ద్వారా ప్రజలకు మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నటువంటి వీళ్ళు మరి ప్రజలు చెబుతున్నటువంటి వాళ్ళ ఆర్తనాదాల్ని ఒక ప్రజాప్రతినిధులుగా మేము మండలిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, చైర్మన్ గారికి తెలియజేయాలి. తద్వారా ప్రభుత్వాన్ని కదిలించే విధంగా మేము ఉండాలి. మేము ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజా సమస్యలన్నీ తీసుకొని ఈరోజు శాసన మండలికి వచ్చాం. చాలా ఆశతో వచ్చాం. 4 రోజుల సమావేశాలు. మరి విద్య సర్వనాశనం చేశారు. నాడు నేడు అనేది అడ్రస్ లేకుండా చేసి పడేసినారు. మరి వైద్యం, ఆరోగ్యశ్రీ అయితే అడ్రస్ లేకుండా చేశారు. 3224 రోగాలు ఉంటే ఈరోజు 1600-1700 రోగాలకి దించేసి, ఏ రోగానికి వెళ్ళినా ఆ రోగి ఆసుపత్రికి వెళ్తే దీనికి ఆరోగ్యశ్రీ రాదు, తిరిగి వెళ్ళిపోండి అని చెప్పే దుస్థితి వచ్చింది. మరి ఆరోగ్యశ్రీ మీద మాట్లాడాలి, అలాగే వ్యవసాయం మీద మాట్లాడాలి. వ్యవసాయ శాఖ మంత్రి సర్వనాశనం చేశాడు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ఈరోజు వ్యవసాయం అట్టడుగున ఉంది. ఇవి మాట్లాడాలి. అలాగే డిఎస్సి మీద జరిగినటువంటి ఘోరాలు, ఈ అన్యాయాలన్నీ కూడా మాట్లాడదామని మేము వస్తే ప్రారంభంతోనే వాయిదా. ఏ విషయాన్ని కూడా చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదు. ప్రతిపక్ష హోదాతో మేము వెళ్ళి నిలబడితే కనీసం మా మాట పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో మా ఎల్ఓపి గారు ఉన్న మా బొత్స సత్యబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా వారు అడగాల్సినటువంటి మాటలు వారు అడుగుతున్నారు. అడుగుతునే సందర్భంలో మరి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి సడన్ గా లేచి మరి దద్దమ్మ అని బొత్స సత్యబాబు గారు లాంటి ఒక సీనియర్ లీడర్ని, ఇంచుమించు 40-45 సంవత్సరాలు అయింది ఆయన అధికారాల్లో, మరి పార్టీలు ప్రభుత్వంలో ఉండి ఎన్నో హోదాలు అనిపించినటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడిపై దుర్మార్గంగా దద్దమ్మ అని మాట్లాడారు. నేను ఒక్కసారి 2008లో ఈ అచ్చెన్నాయుడు తాలూకా దుష్ప్రవర్తనని, అతడి ఆకారాన్ని, అతడి మైండ్ సెట్కి నేను ఆంబోతు అని పేరు పెట్టాను. 2008లోనే శ్రీకాకుళంలో పెట్టాను. ఆంబోతు, దున్నపోతు అని పిలుస్తుంటాం మేము. అయితే సర్లే, ఇంకా కాలక్రమేణా ఎన్నిసార్లు ఈ పదం ఇదే వాడుతుంటామని అనుకున్నాను నేను. కానీ ఈరోజు విచిత్రంగా హౌస్లో ఎమ్మెల్సీలు అందరి నోటి నుంచి కూడా, ఎమ్మెల్సీలు అందరూ కలిపి కూడా ఆంబోతు అచ్చెన్నాయుడు దున్నపోతు అని గట్టిగా అందరూ కూడా ప్రతిఘటించారు. అంటే కొన్నేళ్ల క్రితం ఆంబోతు అని పెట్టినటువంటి ఆ పేరు ఈరోజు సార్థకమైంది. కౌన్సిల్ సాక్షిగా రికార్డెడ్గా ఈరోజు రికార్డ్ అయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అచ్చెన్నాయుడిని ఆంబోతు అచ్చెన్నాయుడు అని పిలవచ్చు. అచ్చెన్నాయుడు, నీకు సిగ్గు, లజ్జ, శరం ఉందా అని అడుగుతున్నాను. అసలు నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రివి కదా, రాష్ట్రం అంతా వద్దు, నువ్వు నేను పోటీ చేసింది టెక్కల్ నియోజకవర్గమే కదా. మరి ఆ నియోజకవర్గంలోనే ఇటీవల కాలంలో ఎరువు కోసం క్యూలో నిలబడి ఒక వృద్ధ మహిళ మరణించారు. ఎరువు కోసం, యూరియా. ఈరోజు సాగునీటి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎక్కడ చూడండి, వరి పొలాలు చూడండి, కొన్ని పొలాలు పచ్చగా ఉన్నాయి, కొన్ని పొలాలు రంగు మారిపోయాయి, ఆకుపచ్చదనం లేదు, పసుపు రంగులో మారిపోతున్నాయి. కారణం ఏంటంటే యూరియా లేదు, డిఏపి లేదు, పొటాషియం లేదు, సరైన టైంలో విత్తనాలు కూడా ఇవ్వలేదు. ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడి ఆ విత్తనాలు అధిక ధరలకి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కుంటున్నారు. అంతేకాదు, యూరియా మీరు ఒక ఎకరాకి కనీసం 3 బస్తాలు ఇవ్వాలి. యూరియా 240-50 రూపాయలు ఉంటుంది. ఈరోజు యూరియా బస్తా శ్రీకాకుళంలోనే
మంత్రి నియోజకవర్గంలోనే 2000 రూపాయలు ఒక యూరియా బస్తా దొరకడం లేదు. దొరకని కారణంగానే ఆ వృద్ధ మహిళల్ని నందిగాం మండలం పెదలవనిపల్లి అనే గ్రామం నుంచి పినకాన అన్నటువంటి ఒక ముసలమ్మ వెళ్ళి ఆ యూరియా కోసం క్యూలో నిల్చొని ఆ తోపులాటలో పడి మరణించారు ఆవిడ. అరే దుర్మార్గుడా అచ్చెన్నాయుడు, నీ నియోజకవర్గంలో యూరియా కోసం ఒక మరణం జరిగింది, కనీసం పరామర్శించావా? కనీసం ఆ గ్రామం పోయావా? పోని ఏ యూరియా కోసం అయితే ఆ వృద్ధ మహిళ మరణించారో అదే యూరియాని సక్రమంగా సప్లై చేయగలుగుతున్నావా? ఎకరాకి 3 బస్తాలు ఇవ్వాలంటే ఈ రోజు కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక బస్తా సక్రమంగా అందలేదు. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా 13,500 రూపాయలు ఇచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా ముందస్తుగానే అంచనాలు వేసిన విధానంగా అవన్నీ కూడా రైతుకు అందజేసి ఆ పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి సంతోషంగా రైతులందరూ కూడా గుండె మీద చేసుకొని మా ధాన్యాన్ని మేము అమ్ముకోగలుగుతున్నాం, మా అకౌంట్లోకే మాకు మద్దతు ధర వస్తుంది, ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రైతు కూలీల ధర, రవాణా ఛార్జీల ధర, గోనె సంచుల ధరలు అన్నీ కలిపి అకౌంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ ఆఫీసరే కాదు, ప్రతి సచివాలయంలో కూడా వాలంటీర్స్ తో పాటు ఒక అగ్రికల్చరల్ ఆఫీస్, వీళ్ళందరి సహకారంతో బ్రహ్మాండంగా జరిగినటువంటి వ్యవసాయం ఈరోజు దుస్థితి. యూరియా కోసం మరణాలు, యూరియా కోసం క్యూ లైన్లు. ఇంత దద్దమ్మ ఎవడు వెధవ? ఎవడు ఇందులో దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడు? అచ్చనాయుడు నువ్వు కాదా? ఆంబోతులో నిద్రపోవటం లేదా నువ్వు? ప్రతిరోజు నీకు కలెక్షన్ కావాలి. నేనే చెప్తాను నీ లెక్కలు. 75 కోట్ల రూపాయలు బియ్యాన్ని విశాఖపట్నంలో ఓ గోడౌన్లో దాచి పేదవారి తాలూకా బియ్యాన్ని, పేదవారికి ఏదైతే ప్రభుత్వం సప్లై చేస్తుందో అదే బియ్యాన్ని తిరిగి కొని మళ్ళీ ప్రభుత్వ ధరకి నువ్వు కొనిపించావంటే దానిలో 75 కోట్ల కుంభకోణం జరిగింది. అది ఆ మాట నేను అన్నాననే ఈ మధ్య నా మీద పాత కేసులు తీసి నీకు జైల్లో పెట్టిస్తాను, స్టేషన్స్ లో తిప్పించు, పెట్టి ఇక్కడే జైల్లో. ఏం పీకుతావు నాకు అని అడుగుతున్నాను. నువ్వు జైల్లో పెడితే ఎదిరిపోతానా? అంబోతు నీతోటి 25 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాడు కదా, జైలుకు జడుస్తానా, పోలీస్ కేసులకు జడుస్తానా? నేను రెడీ, కావాలంటే పెట్టుకో. ఇక్కడే ఉన్నా. పోలీస్ స్టేషన్లకి కేసులకి ఎదిరేది లేదు మిస్టర్ ఆంబోతు అచ్చెన్నాయుడు. నీకు ఈ రోజు ఇంకా గట్టిగా మేము పదం వాడతాం. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ గొడ్డలి పార్టీ అంటున్నావు. నీది వెన్నుపోటు పార్టీ. ఆ మాట నేను ఎందుకు అనాలి? నువ్వే అన్నావు కదా, పార్టీ లేదు బొక్క లేదు. ఒరే ఆ చట్నీ ఉందా? చట్నీ అయ్యరా, చట్నీ అయ్యి గట్టి చట్నీ అయ్యరా, గట్టి చట్నీ. అరే ఆడే సరిగ్గా ఉంటే మనకెందుకురా ఈ బాధ? ఆడంటే ఎవడు? లోకేషే సరైనోడైతే మనకెందుకురా ఈ బాధ అని అన్న ఎవడు? నువ్వే కదా ఆంబోతు. వాళ్ళకి తిట్టాలంటే తిట్టుకో, వాళ్ళకు మాట్లాడాలంటే మాట్లాడుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొడ్డల పార్టీ, నీ పార్టీకేమో పార్టీ లేదు బొక్క లేదు అనుకుంటే అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొడ్డల పార్టీ అంటే మరి మీది వెన్నుపోటు పార్టీ కదా, వెన్నుపోటు చేసే కదా ఈ స్థాయికి వచ్చారు. సభా సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వకుండా ఇలాంటి దుర్భాషలు ఆడుతూ సభా సమయాన్ని వృధా చేస్తే మీకు టైం దగ్గర పడిపోతుంది. మీరేదో మా కేసులు పెట్టేసి మాకు జైల్లో పెట్టేసి ఇబ్బంది పెట్టేస్తారనుకుంటే ఇంతకు అంత ఉంటుంది. నా సంగతి తెలుసు కదా అంబోతు, నీకే క్లారిటీగా అడుగుతున్నా. జైల్లో పెట్టించేస్తాము, ఇబ్బందులు పెడతాము, అరెస్ట్ చేసేస్తాము, నోటుకొచ్చినట్టు బొత్స సత్యబాబు గారు లాంటి గారు కూడా వారితో కూడా మాట్లాడతాము, ఇష్టానుసారంగా మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం. చేతికి గాజులు వేసుకొని మేమేం లేం, గట్టిగా దీన్ని ప్రతిఘటిస్తాం. ఈ అంతు చూస్తాం. ఇదే పరిస్థితి అయితే ఏ తీవ్ర స్థాయికైనా మేము వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి నీతో సిద్ధంగా ఉన్నాం. మాట వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. బొత్స సత్యబాబు గారిపై నేను చేసినటువంటి వ్యాఖ్యలు క్షమించండి అని క్షమాపణ కోరాలని కోరుతున్నాను. నువ్వు క్షమాపణ కోరకపోతే ఇంతకు అంతా అనుభవించే పరిస్థితులు వస్తాయి మిస్టర్ ఆంబోతు అచ్చెన్నాయుడు.